హలో దేర్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మనం ఇప్పుడు ఈ వీడియోలో అహతం అనహతం అనే కాన్సెప్ట్ ని ఇన్ డెప్త్ లో చూద్దాం. ఎందుకంటే సంగీతంలో ఇవి పార్ట్స్. ముందుగా అహతం. అహతాన్ని మనం రెండుగా విభజించవచ్చు. ఒకటి స్వరాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉపయోగించి, రెండవది ఏకస్వరం. మనము స్వరాల కాంబినేషన్స్ నేను మీకు రాగాలు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. అయితే ఏకస్వరం ఎలా మనకు ఉపయోగపడుతుంది అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముందుగా ఏకస్వరం. ఏకస్వరం అంటే ఒకటే స్వరాన్ని దీర్ఘంగా తీసుకుని పాడడం, వినడం. మీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఏకస్వరం మీరు మర్చిపోకూడదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ. అయితే మనము ఈ ఏకస్వరంలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఓం. ఓం అనే ఫ్రీక్వెన్సీ మనము ఓం అని అంటాం, కానీ ఓం అనం. కాబట్టి ఇది ఏకస్వరం. ఈ ఏకస్వరం అన్నది, ఈ ఓం అన్నది మనకి ఎలా ఉపయోగపడుతుంది? మనము ధ్యానిస్తున్నప్పుడు ఓం అనే ఏకస్వరాన్ని ఉపయోగించవచ్చు అని మన పూర్వీకులు మనకి చెప్పారు. ఈ ఓం అన్నది మనల్ని బీటా స్టేట్ నుంచి ఆల్ఫా స్టేట్కి తీసుకొస్తుంది. మధ్యలో ఈ బీటా స్టేట్ ఏంటి? మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన ఆలోచన శక్తి, మన మూడ్స్ ప్రకారంగా ఈ ఫ్రీక్వెన్సీస్ మారుతూ ఉంటాయి. ఉదాహరణకి గామా అన్నది అన్నిటికన్నా హైయెస్ట్ ఉన్న ఫ్రీక్వెన్సీ. మనం చాలా ఆలోచించాల్సినప్పుడు గామా అనే ఫ్రీక్వెన్సీలో మనం ఉంటాం, మన మైండ్ ఉంటుంది. నెక్స్ట్ బీటా అంటే మనం కాన్షియస్గా ఉన్నప్పుడు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, లేకపోతే ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు. నెక్స్ట్ ఆల్ఫా. ఈ ఆల్ఫా ఫ్రీక్వెన్సీ అన్నది కాన్షియస్నెస్ తగ్గుతుంది, సబ్ కాన్షియస్నెస్ పెరుగుతుంది. మనలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చిపోయేంత వరకు అది ఆన్ అయ్యే ఉంటుంది, మనం నిద్రపోతున్నప్పుడు కూడా. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ని మనం యాక్టివేట్ చేస్తే, దీన్ని మనం ఎంత బలంగా చేస్తే మనిషి అంత బలంగా తయారవుతాడు. అయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఓం అనే శబ్దాన్ని ఉపయోగించి యాక్టివేట్ చేయొచ్చు, అంటే ఆల్ఫా స్టేజ్కి మనం తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ఈ ఓం ఎలా పనిచేస్తుందో నేను మీకు చెప్తాను. ఈ ఓం అనే స్వరము ఏకస్వరము. దీన్ని ఇంగ్లీష్లో డ్రోన్ సౌండ్స్ అని అంటారు. మన సోలార్ సిస్టంలో సూర్యుడు ఒక శబ్దాన్ని ఎమిట్ చేస్తాడు, అలాగే ప్రతి ప్లానెట్ కూడా ఒక శబ్దాన్ని ఎమిట్ చేస్తుంది అని చెప్పి మనకి నాసా వాళ్ళు చెప్తూ వచ్చారు. సూర్యుడు ఏ ఫ్రీక్వెన్సీని ఎమిట్ చేస్తున్నాడో కనుక మనం వింటే అది ఓం అనే శబ్దం ఎమిట్ చేస్తుందని మనకు తెలుస్తుంది. అంటే సూర్యుడు అన్నిటికన్నా బలవంతుడు, మధ్యలో ఉంటాడు. మిగతా ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి సూర్యుడి ఫ్రీక్వెన్సీ తోటి మ్యాచ్ అవ్వాలి, లేకపోతే ప్లానెట్స్ పేలిపోతాయి, ఆర్ పక్క ప్లానెట్స్ తో కొలైడ్ అవుతాయి, ఆర్ సూర్యుడి దగ్గరికి వచ్చి కొలైడ్ అవ్వచ్చు, సోలార్ సిస్టమ్ పేలిపోవచ్చు. ఈ సింక్రనీలో ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి మనము ఓం అనే శబ్దం ఉపయోగిస్తే ఈ యూనివర్స్ తో కూడా సింక్రనీలో ఉండొచ్చు అని మన పూర్వీకులు చెప్పారు. నెక్స్ట్ మనం అనహతం గురించి మాట్లాడదాం. అనహతం అనే ఈ కాన్సెప్ట్ మనకి వినిపించనిది అని నేను మీకు చెప్పాను. 20 Hz to 20,000 Hz బయట ఉన్న ఫ్రీక్వెన్సీస్, అంటే 20 Hz కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీస్, 20,000 Hz కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీస్. 20,000 కన్నా ఎక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీస్ని అల్ట్రాసానిక్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. అదే 20 Hz కన్నా తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీస్ని ఇన్ఫ్రాసానిక్ ఫ్రీక్వెన్సీస్ అని అంటారు. అల్ట్రాసానిక్ ఫ్రీక్వెన్సీస్ గురించి మనం ముందుగా చర్చిద్దాం. అయితే ఈ అల్ట్రాసానిక్ ఫ్రీక్వెన్సీస్ కూడా సంగీతంలోకే వస్తాయి. నేను మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, అనహతం అనే కాన్సెప్ట్ని మహర్షులు, గురువులు వాళ్ళ శిష్యులకి మట్టికే నేర్పించేవాళ్ళు. ఇప్పుడు నేను మీకు ముందుగా అల్ట్రాసానిక్ ఫ్రీక్వెన్సీస్కి ఒక ఉదాహరణ ఇస్తాను. క్రిమినాశిని మంత్రం. మనము యూట్యూబ్లో చాలా చూస్తూ ఉంటుంటాము రికమెండేషన్స్. క్రిమినాశిని మంత్రం, ఇది మీరు వింటే మన దగ్గరికి సూక్ష్మజీవులు రావు, మరణిస్తాయి అని చెప్పి. అవి నిజంగా పనిచేస్తాయా అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. నేను ఒక చిన్న రీసెర్చ్ చేశాను దీని మీద. క్రిమినాశిని మంత్రం అని మన పూర్వీకులు ఆల్రెడీ తయారు చేసేసారు. ఈ క్రిమినాశిని మంత్రం మనం వినడం అంటే అదొక రకమైన సౌండ్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీని మనం ఒడాసిటీ అన్న ఒక సాఫ్ట్వేర్, అడోబ్ ఆడిషన్స్ అని చెప్పి ఇలాంటి సాఫ్ట్వేర్స్లో మనం కనుక పెడితే వాటిలో అవి ఎంత ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేస్తున్నాయో మనం తెలుసుకోవచ్చు. ఇవే కాదు, వేదాలు చదివినప్పుడు కూడా ఆ మంత్రాలు కూడా మనం తీసుకువెళ్ళి ఆ సాఫ్ట్వేర్స్లో పెడితే వాటి ఫ్రీక్వెన్సీస్ కూడా మనకు బాగా తెలుస్తాయి.
అవి 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంటే ఎల్లప్పుడూ కాదు, అప్పుడప్పుడు. కానీ క్రిమినాశిని మంత్రం మటుకు చాలా హై ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్ చేస్తుందని మనం గ్రహించవచ్చు. బయాలజీలో మనము మైక్రో ఆర్గానిజమ్స్ అల్ట్రాసానిక్ ఫ్రీక్వెన్సీస్ని తట్టుకోలేవు. అంటే వైరసెస్, ఈవెన్ ఇంక్లూడింగ్ ఈ కరోనా వైరస్ కూడా అల్ట్రాసానిక్ ఫ్రీక్వెన్సీస్ని తట్టుకోలేవు అని మనం చదవచ్చు. కాబట్టి ఈ మూడింటిని మనం దగ్గరగా ఈ అనాలిసిస్ చేస్తే, మొదటిది ఆ మంత్రం చదివితే మనకి 20,000 హెర్ట్జ్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అవడం, అంటే అల్ట్రాసానిక్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ అవడం. సో దానివల్ల మన చుట్టూరా ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, చెడు మైక్రో ఆర్గానిజమ్స్ చచ్చిపోవడం. ఇది మనం ఎందుకు ఉచ్చరించాలి? ఇప్పుడు మీరు ఈ కరోనా వచ్చినప్పుడు 20 సెకండ్స్ చేతులు కడుక్కోండి, మీకు మంచిది అని చెప్తున్నారు. హ్యాండ్ శానిటైజర్స్ ఉపయోగిస్తున్నారు మీరు, ఆర్ బల్లలు, టేబుల్స్, ఫ్లోర్ క్లీన్ చేయడానికి డిటర్జెంట్స్ ఉపయోగిస్తున్నారు. కానీ ఈ గాలిని క్లీన్ చేయడానికి మీరు ఏం ఉపయోగించలేకపోతున్నారు. ఈ మోడర్న్ టెక్నాలజీ ఏమి ఉపయోగించలేకపోతుంది. కానీ మనం ఈ క్రిమినాశిని మంత్రాన్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్, అనాహతంలో ఇంకొక కాన్సెప్ట్ ఇన్ఫ్రాసానిక్ ఫ్రీక్వెన్సీస్. 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీస్. ఈ 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీస్ మన చెవులకి అయితే వినిపించవు. మెడిటేషన్ పవర్ ఉంటే అది మీరు వినొచ్చు. ఈ ఇన్ఫ్రాసానిక్ ఫ్రీక్వెన్సీస్ గురించి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఆ ఉదాహరణ ఏంటి అంటే, మనము కామన్గా వింటూ ఉంటాము, బాణ పడకపోతే గుళ్ళల్లో యాగాలు, యజ్ఞాలు, మిగతా క్రతువులు చేస్తూ ఉంటారు అని చెప్పి. సో ఈ యాగాలు, యజ్ఞాలు చేసే క్రతువులు ఇక్కడ చేస్తే వాన పైనుంచి ఎలా పడుతుంది, లేకపోతే ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండడానికి యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారంటారు. అది ఎలా కుదురుతుంది? మన భూమి సర్ఫేస్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో మనకి ఐనోస్ఫియర్ అని ఒక లేయర్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్స్లో ఆ లేయర్ ఇంప్రూవ్ అవుతూ వెళుతుంది. అంటే కాన్సన్ట్రేషన్, దాని డెన్సిటీ ఇంప్రూవ్ అవుతూ వెళుతుంది. 90 కిలోమీటర్స్, అంటే మన భూమి సర్ఫేస్ నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో అది ఒక బౌండరీ లాగా ఫామ్ అవుతుంది. ఇది ఇక్కడ అయనైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే O2 ఆక్సిజన్ నేసెంట్ ఆక్సిజన్ గా అవుతుంది, అంటే O+ గా అవుతుంది అనమాట. సో ఇలాంటి చాలా రియాక్షన్స్ ఆ పైన జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఒక బౌండరీ ఫామ్ అవుతుంది. ఈ బౌండరీ మన భూమికి ఒక కెపాసిటర్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదే కాకుండా అది ఒక ఎలక్ట్రోడ్ లాగా, మన భూమి ఇంకొక ఎలక్ట్రోడ్ లాగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. 50 కిలోమీటర్స్ నుంచి 90 కిలోమీటర్స్ రేంజ్లో ఒక క్యావిటీ ఫామ్ అవుతుంది. సో ఈ క్యావిటీ అంటే ఒక ఛాంబర్ లాగా, ఒక స్పేస్ అన్నమాట. ఈ స్పేస్లో మనకి రకరకాల పల్సెస్ తిరుగుతూ ఉంటాయి. మనకి ఇక్కడ షూమాన్ రెజొనెన్స్ అని ఒక రెజొనెన్స్ ఉంటుంది. ఈ షూమాన్ రెజొనెన్స్ అన్నది షూమాన్ అన్న ఆయన కనుక్కున్నారు 1952లో. ఆయన ఏం కనుక్కున్నారు అంటే, మొత్తం ఈ భూమి అంతా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రొడ్యూస్ చేస్తుంది అని ఆయన కనుక్కున్నారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ప్రొడ్యూస్ చేస్తున్నది 7.83 హెర్ట్జ్ గా ఆయన లెక్క వేశారు. మన బ్రెయిన్లో ఉన్న ఆల్ఫా వేవ్స్కి నెక్స్ట్ ఉన్న థీటా వేవ్స్కి మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీయే 7.83 హెర్ట్జ్. మన భూమికి అది హార్ట్ బీట్గా చెప్పారు. మన మెదడుని ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తే, 7.83 ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తే అది ఒక హైవే లాగా, అంటే మనం మన ఆలోచనలని కూడా అక్కడ ఇంకొకటితోటి షేర్ చేసుకోవచ్చు అని సైంటిస్ట్ చాలామంది అనుకుంటున్నారు. సో మనము ఓం అనే శబ్దాన్ని ఉపయోగించి మన బ్రెయిన్లో ఉన్న బీటా ఫేస్ నుంచి మనం ఆల్ఫా ఫేస్కి వస్తున్నాం. ఆల్ఫా నుంచి అది నెక్స్ట్ ఉన్న 7.83కి తీసుకెళ్తోంది. ఇది మన పూర్వీకులు ఈ ఏ టెక్నాలజీస్ లేకుండా మనకి సింపుల్గా ఓం అన్నది మీరు ఉపయోగించండి అని చాలా బాగా చెప్పారు. యుఎస్, జర్మన్లో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ ఈ ఫ్రీక్వెన్సీస్ మనిషిలో కనుక్కున్నారు. గాయత్రి మంత్రాన్ని జపిస్తున్న కొంతమంది మనుషుల గ్రూప్ని వాళ్ళు కూర్చోబెట్టారు. ఈ బృందము కంటిన్యూస్గా జపం చేస్తున్నారు. చేస్తుంటే వీళ్ళలో ర్యాండమ్గా కొంతమంది బ్రెయిన్కి వాళ్ళు EEG మెషిన్స్ పెట్టి వాళ్ళ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో కనుక్కున్నారు. సో అది 7.83 హెర్ట్జ్ దగ్గర ఉంది అని వాళ్ళు తెలుసుకున్నారు. అయితే ఈ 7.83 హెర్ట్జ్ అన్న ఈ సౌండ్ ఇక్కడ వీళ్ళు యజ్ఞాలు, యాగాలు, జపాలు చేస్తుంటే ఈ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండడం వల్ల ఆ సౌండ్కి మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది. అది ఫిజిక్స్ లా. సో ఇంటెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ నుంచి అది చాలా దూరం ప్రయాణించగలవు, ఏ వేవ్స్ అయినా కూడా.
కాబట్టి ఇక్కడ నుంచి అది 90 కిలోమీటర్స్ పైన ఉన్న ఆ లేయర్కి వెళ్ళి కొట్టుకుంటుంది. సో మనం తీసుకున్న ఇందాక ఉదాహరణలో వాళ్ళు వరుణ యాగం ఇలాంటివి చేసినప్పుడు అక్కడ ఏ మంత్రాలు ఉపయోగించాలో మన పూర్వీకులు చెప్పారు. ఆ మంత్రాలని సరిగ్గా ఉచ్చరిస్తే అది పైకి వెళ్ళి ఐనోస్ఫియర్కి తగిలి అక్కడ ఒక రకమైన డిప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అక్కడ క్రియేట్ చేస్తుంది. దానివల్ల పక్కన ఉన్న మబ్బులు అక్కడికి వచ్చి అక్కడ వాన పడే ఆస్కారం ఉంది. మధ్యలో పెట్టే హోమగుండంలో నుంచి వచ్చే పొగ ఏమిటి అని కొంతమంది సైంటిస్టులు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. దాంట్లో నానో పార్టికల్స్, కార్బన్ నానో పార్టికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని వాళ్ళు గ్రహించారు. ఈ కార్బన్ నానో పార్టికల్స్ లోకల్గా వాటర్ హంగ్రీ నానో పార్టికల్స్గా ప్రొడ్యూస్ అయ్యి అక్కడ చుట్టుపక్కల వాన ఎక్కడైనా పడుతుంటే అది లాగి అక్కడ పడేలాగా అవి ప్రయత్నిస్తాయట. యజ్ఞాలు యాగాలు అనేవి ఒక ఫ్రీక్వెన్సీ బేస్డ్, అంటే దాంట్లో కంప్లీట్గా ఫిజిక్స్ ఉంటుంది అని మనం ఇక్కడ గ్రహించవచ్చు. అదేవిధంగా సంగీతంలో కూడా కొన్ని రాగాలు ఉన్నాయి. అమృతవర్షిణి మలహరి అనే 2 రాగాలు ఉన్నాయి, ఇంకా చాలా రాగాలు ఉన్నాయి. ఈ రాగాలన్నీ కాంబినేషన్స్ మనం ఒకవేళ పాడితే వానలు కురిసాయి అని చెప్పి మనకి చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు అహతం అనహతం అనే 2 కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ 2 కాన్సెప్ట్స్ మనకి ఎలా ఉపయోగపడుతున్నాయో నేను మీకు చెప్పడానికి ప్రయత్నించాను. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా అర్థం కాకపోయి ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో రాయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం శృతి, స్వరాలు, ఇన్స్ట్రుమెంట్స్ వీటి గురించి చూద్దాం. సో థ్యాంక్ యూ, ప్లీజ్ స్టే ట్యూన్డ్.